రాజుగారి దగ్గరికొచ్చి రాజా, నీకు ఎంతో నమ్మకమైన మంత్రి నేనున్నాను. అలాగే మన చుట్టూ చాలామంది సైనికులున్నారు కదా! నువ్వు మాట మాత్రం సెలవిస్తే మేము నీ కుమారుడిని రక్షించేవారిం కదా! మరి నువ్వెందుకెళ్ళి నీ కుమారుడిని నువ్వు రక్షించుకున్నావయ్యా అని అడిగినప్పుడు ఆ రాజు అంటాడు, ఆహ్, ఎంతైనా తండ్రి ప్రేమ కదయ్యా! తండ్రి ప్రేమ నన్ను బలవంతం చేసిందయ్యా అని చెప్పటం అనేది జరిగింది. ఇక్కడ అప్పుడు మంత్రి అంటాడు, మంత్రి చాలా సంతోషపడిపోయి, రాజా, దేవుడు కూడా మనల్ని అదే రీతిలో ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించాడు. మనము పాపమనే ఆ యొక్క నదిలో పడి కొట్టుమిట్టాడుతూ మరణానికి పాత్రులమైపోయి నరకానికి వెళ్ళిపోతుంటే దేవుడు అది చూసి ఉండలేక మనల్ని రక్షించడం కోసము దేవుడే ఈ లోకానికి అరుదించాడు. ఈ లోకానికి వచ్చి మనందరి స్థానంలో ఆయన మరణించాడయ్యా అని